క్వశ్చన్ ఏంటంటే లాగ్ xy బేస్ ఎక్స్ ఇంటూ లాగ్ xy బేస్ ఎక్స్ ప్లస్ లాగ్ y బేస్ xy క్వశ్చన్ ఏమన్నాడు? క్రింద వాటిలో ఏది సరైనది కావచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఏది సరైనది కావచ్చు. క్వశ్చన్లో ఏముంది సార్? క్వశ్చన్లో ఏమున్నాయి కన్నా? వేరియబుల్ ఉన్నాయి. వేరియబుల్ ఏంటి? చరరాశులు. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి. క్వశ్చన్లో నాకు చరరాశులు ఉన్నాయి. ఆన్సర్లో నాకు అంకెలు ఉన్నాయి, న్యూమరికల్ వాల్యూస్. క్వశ్చన్లో వేరియబుల్స్ ఉన్నాయి, ఆన్సర్లో నాకు న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. అట్లాంటప్పుడు ఏ మెథడ్ అన్నాను? సబ్స్టిట్యూషన్ మెథడ్. చాలా ఈజీగా, సులువుగా, ఏ కష్టం లేకుండా మనము ఆన్సర్ ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేయొచ్చు. ఏ మెథడ్ యూజ్ చేస్తాం? సబ్స్టిట్యూషన్ మెథడ్. ఏం చేద్దాం? ఏం వాల్యూలు x ఈక్వలెంట్ y పెట్టుకుందాం. అదేమైనా కావచ్చు. x ఇంటూ x ఎంత? x² అవుతుంది, అంటే 2 ముందుకు వచ్చింది. x ఇంటూ x ఎంత? x² ప్లస్ 2 ప్లస్ రైట్ సంథింగ్ ఉన్నది. 2 ఇంటూ 2 4, 4 ప్లస్ పాజిటివ్. ఆన్సర్ 4 కంటే ఎక్కువ ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఏమీ చెయ్యొద్దు. దీన్ని ఎక్స్పాండ్ చేసి లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్ ప్లస్ లాగ్ వై బేస్ ఎక్స్ ప్లస్ లాగ్ xy బేస్ ఎక్స్ ఇట్లా మీరు ఏమీ కూడా చెయ్యొద్దు. ఆర్ యు ఆల్ విత్ మీ? కైండ్లీ రిప్లై ఇఫ్ ది ఐడియా ఈజ్ క్లియర్. ఇది మళ్ళీ చూడండి. ఈ క్వశ్చన్ అన్ని కాన్సెప్ట్సే సార్. రైట్. ఒక్కసారి మీరు కోర్స్ కొనుక్కుంటే చాలు, ఇవన్నీ రిపీటెడ్గా అటెండ్ అవుతే మీకు ఎనలేని కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. ఎస్ ఈక్వలెంట్ సెట్ని పరిగణించండి. ఒక సెట్ ఉందట సార్. సెట్ వాల్యూలు 2, 3, 4, 5 చివరికి దేంతో ఎండ్ అవుతుంది? బేసి సంఖ్యతో ఎండ్ అవుతుంది. రైట్. ఎక్స్ అనేది ఇదేమో ఎస్ సార్, ఇదేమో ఎస్. ఎక్స్ అనేది బేసి పూర్ణాంకాల సంఖ్యల సగటు. ఎక్స్ అనేది ఇట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ బేసి సంఖ్యలు, ఆడ్ నంబర్స్. బేసి సంఖ్యల సగటు. ఇక్కడ చూడండి సార్, ఇది ఎంత కాన్సెప్చువల్ క్వశ్చన్ అంటే 1, 3, 5, 7 మనము బేసి సంఖ్యలు తీసుకుంటే దాని యొక్క సగటు బేసి సంఖ్యల సగటు ఎప్పుడూ కూడా ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్, రైట్ సైడ్ నుంచి ఫస్ట్ డివైడెడ్ బై 2, ఆర్ లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్, రైట్ సైడ్ నుంచి సెకండ్ డివైడెడ్ బై 2. ఇదేమో 8. ఇక్కడ ప్రతి సంఖ్యను 1తో పెంచుతున్నాను, అప్పుడు అది నాకు సరి సంఖ్య అయింది. 2, 4, 6, 8. దీని యావరేజ్ ఎంత? 2 + 8 10. 10/2 ఎంత? 5. 10/2 ఎంత? 5. 10/2 ఎంత? 5. ఇక్కడ క్వశ్చన్ చూడండి సార్. క్వశ్చన్లో ఏమన్నాడు చూద్దాం. రైట్. క్వశ్చన్లో ఏమన్నాడు చూద్దాం. y అనేది రైట్ సరి సంఖ్యల సగటు. ఇదేమో y, ఇదేమో x. x - y విలువ పాజిటివ్ దాంట్లో ఎంత సార్? మాడ్ పెట్టుకోండి. సో ఆన్సర్ పాజిటివ్. 5 - 4 = 1. చాలా ఈజీ ప్రాబ్లం,
చాలా ఈజీ ప్రాబ్లం. సో బేసి సంఖ్యలు 1, 3, 5, 7 అనుకున్నాను అనుకోండి, రైట్? సగటు ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2, 1 + 7/2 ఎంత? 4. ప్రతి వాల్యూని 1 పెంచుతే ఆన్సర్ ఎంత వచ్చింది? 5. సో 5, 4 మధ్యలో తేడా ఎంత? 1. ఆన్సర్ x - y. అవుట్పుట్ అనేది రైట్ పాజిటివ్ వాల్యూ అయితే ఎంత? 1.